హాయ్. పర్లేదు పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పాడుతూ. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. అబ్బా ఆహా. చెప్పు. ఇది పెద్ద ప్రిన్సెస్, ఇది పెద్ద ప్రిన్సెస్. నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళా, పక్కనే ఒక బెంజ్ ఉంది. ఓకే, నువ్వేం కొంటా? ఓకే అర్థమైంది. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఓకే, పక్కనే ఒక పెద్ద అదే ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అర్థమైంది అర్థమైంది నాకు. చెప్పు. అక్క అంబాసిడర్, నేను బెంజ్, అబ్బచ్చా అది పోర్టబుల్. నేను ప్లాస్మా. వారు నాయనోయ్, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అయ్యా, అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. ఓహో, దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంతకు తగ్గ బొంతలా ఏ రితిక్ రోషన్ అభిషేక్ బచ్చన్ దొరక్కపోరు. ఆశ చూడు చాలా ఉంది. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అస్సలు భయమేస్తుంది నాకు, తిప్పితే ఏమవుతుందో అని. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. అబ్బా, బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప రియల్, అదే రియాలిటీ. చూడు, బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడర్ కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవడు బాగున్నా అంటాడో చూస్తాను. ఇంకొకసారి చూసి. ఏయ్, ఏంటది? ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే, నువ్వు గాని. హాయ్ బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అస్సలు పల్లెటూరు చూసుండవు. లేదు, పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలా ఉండేది. అత్తయ్య మావయ్య దగ్గర రావాలంటే ఒకటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? లేరు. హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇలాంటి అమ్మాయి కావాలి అని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్టో వర్కౌట్ అవుతుంది. అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఓహో, ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్నామైతే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొమ్మ భోజనం ప్రతిరోజు గొడవలే. పిల్లలకు ఏబిసిడీలు వంటలు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఓహో, ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అనుకో, ప్రేమలో విలువలో తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితం మొత్తం గుండెలో పెట్టుకొని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా?
అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చు కదా, ఏం ప్రాబ్లం ఏంటి? ఏంటి నన్ను నాపై బాగుతున్నా లవ్వా? అవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడ ముందు అన్నమాట. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాగి చచ్చిపోతాం. అసలే నా లెక్కను భర్తకి బాగా అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచాడు. పిచ్చేదవా ఇచ్చేదవా అందులో ప్రాణం. ఓ చాక్లెట్లు ఇంకొద్దు. నువ్వేమో సూపర్ గా యాక్ట్ చేసావు, బాగా పాటలు కూడా పాడేశావు. హాయ్, ஏய் என்னம்மா, என்னாச்சுடா? படப்ப உன்னை பிரிஞ்சு என்னால இருக்க முடியாது. நீ இல்லைன்னா என்னால வாழ முடியாது. ஆ சக்தி, ஐ லவ் யூ சக்தி. என்ன ட்ரெயின் விட்டு குதிக்க சொல்றியா? ஏய், நீ உன் வீட்டுல இருந்துக்கும், நான் என் வீட்டுல இருந்துக்க. யாருக்கும் தெரியல. சொல்லு, நேரம் வரும்போது சொல்லிக்கலாம். திருட்டு கல்யாணம் பண்ணிக்கலாம் சொல்றியா? என்ன யாருக்காவது கட்டி வச்சுட்டேன். நிஜமா கல்யாணம் பண்ணிக்கலாமா சொல்ற? அப்புறம் நம்மளை யாராலையும் பிரிக்க முடியாது. என்ன சொல்றோம்? டாக்டர் சொன்னா சொன்னதுதான். நிஜமா? அழாத ப்ளீஸ். ஹாய். வாங்க, அட வாங்க. ஒரு நிமிஷம்க்கா. சொல்லு. நான் பல வருஷமா கேட்டே இருக்கணுங்க. இந்த பாம்பத்துக்குள்ள கைவிட்ட கடிச்சிடாதுங்களாக்கு. கடிச்சது கடிச்சதுன்னா விஷம் ஏறி இருக்கணுமே. இந்த உடம்புக்கு எந்த பாம்பு விஷமும் ஏறாது. பெரிய பாம்புன்னு வரப்போகுது, பாத்துக்கோய். பாத்துருவோம். பெரிய பாம்பு வருது. ஓஹோ, பாம்பு, பெரிய பாம்பு. பாத்துருவோம். ஆண்டவன் சொல்றான், அருணாசலம் செய்யறான். வாமா வா. ஸ்டைலுக்கு ஒன்றும் குறையிலப்பா. நம்மளோட ஸ்டைலாக இருக்கா? சும் ஒரு கையில் செலக்ட் பண்ணால் நான் 2 கையில் செலக்ட் பண்ணுறேன். ஏங்கப்பா, வாவ், என் செல்யூட்டு கூட ஞாபகம் இருக்கும் உனக்கு. கால் போட்டால் தெரியாது. இப்போ கால் போட்டுருக்கேன். எல்லாருக்கும் உண்மையும் பிடிச்சிருக்கு தெரியும். யார்? வயசானாலும் ஸ்டைலும் அழகும் இன்னும் போகல. ஓ, தேங்க்யூ. கூடவே பிறந்தது என்னைக்கும் போகாது. எப்படி இருக்கும் என் வீட்டு வேலைக்காரன்? மன்னிக்கணும், என் வீட்டு எஜமானி ரொம்ப ரொம்ப நல்லா இருக்காங்க. கலெக்டர் சார் இருக்காரா? நான் கொஞ்சம் பார்க்கணும். நீ எப்படி இருக்க? உன்னை நல்லா வச்சிருக்காரா? எப்படின்னு தெரியல. மனக்கோணத்துல அவர் உங்களை மாதிரி இருக்காரு.
చెప్పలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటకు వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా? ఈ టైంలోనా? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఇలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండ్ పొద్దున దాకా లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు, నిన్ను పిలిస్తే రావు, ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నా, బాయ్. అయిపో. ఒకటి బటర్ స్కాచ్. రానన్నా తింటావా? ఇంకొకటి ఇవ్వి. చిన్నది ఇవ్వి, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తానే. గణేషా? ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రానని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టానండి సార్. సార్ పాపం సార్. గణేష్ మీరు ప్లీజ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షను. నీకెందుకు టెన్షన్? ఏదైనా అయితే తెలుస్తుందా? ఏమవుతుంది? నీకు తెలీదా? వెళ్ళొద్దంటే వినవా? అంతేనా? సరే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒకసారి నవ్వొచ్చుగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమన్నాం కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? 1 o'clock కూడానా? ఎస్ 2 3 ఎస్. ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. ఇల్లు వచ్చింది, వెళ్ళు. కనకరావు. ఓయ్, నువ్వొక్కడే ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? హాయ్. బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అస్సలు పల్లెటూరు చూసుండవు, పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామ దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే? అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో. మేబీ ఇప్పుడు పెళ్ళైపోయి ఉంటుంది. అట్లా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే 10-15 మంది వెంట పడ్డారు అని ఇప్పుడెవరు లేరా? లేరు. హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇలాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్టా వర్కౌట్ అవుతుంది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటేనే అన్నిటికీ బాగుంటది. అర్థమైందా? అర్థమైంది. ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటర్? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు పోసామని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లకాయలకి ABCDలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరూ లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుంటుంది అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒక్కసారే వచ్చేది.
ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చుగా, భయం ఎందుకు? ఏంటి నల్ల నాగల బాతో లవ్వా? అవ్వా, నా ముందంటే అన్నావు కానీ ఆడి ముందు నాకు తప్పుగా అర్థం చేసుకున్నందుకు పాపం గుండె అయి చచ్చిపోతాడు. అసలే నల్ల పురాణం వరుసకి బావైనా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచాడు. చదవా చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. ఏంటండి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, వారి పాటికి వారు వెళ్ళిపోయారు. హీరోవా? వాడు చచ్చిపోయాడని నాకు మా నానంటే భయం లేదండి. ఐ లవ్ యూ అండి. బ్రదర్ నాకు It's you. Why you guys following me? ఆహా, పెద్ద మాయలమట్లా ఉంది. జాగ్రత్తగా డీల్ చేయాలి దీన్ని. శాస్త్రి గారు, కొంచెం బుర్ర వాడండి, తను తెలుగు రాదు. వచ్చు. ఏంటి వస్తే ఏంటి? మేము నిన్ను ఫాలో చేయడానికి రాలేదు, కాఫీ తాగడానికి వచ్చాం. నేను రాకూడదా? కవర్ చేసుకోవడానికి ట్రై చేయకు. అబ్బచ్చా. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. బేసికల్లీ అబ్బాయిలు 2 types ఉంటారు. అబ్బో. Type 1, ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్తగా ఇక్కడ ఎవరు లేరు అందంగా? వెంట పడుతూ చీప్ గా బిహేవ్ చేస్తారు. Type 2, ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్ళి డేరింగ్ గా చెప్తారు. మాలక్క. అలాంటి వాళ్ళంటే నాకు రెస్పెక్ట్. Yes. నీలాంటి వాళ్ళంటే Respect me. చిరాకు. Stop following me. క్యా బాత్ కర్ రహీ తు? అయినా భూమికి జానం లేవు ఏంటి నీ ఎదవ కాన్ఫిడెన్స్? నా పక్కన నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసినట్టు ఇలా చూస్తున్నావు. నీకు లైన్ వేయడం ఏంటి? నీ కలర్ ఏంటి? ఏదో పిట్టమో వేసుకుని Shut up. ఏది ఆ సంచులేంటి? ఈ షాపింగ్ ఏంటి? వీటన్నిటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? That's చెప్పు. none of your business. అది తెలుసు, నీ బిజినెస్ తెలుసు, నీ వెనకాలన్న బిజినెస్ తెలుసు, వాళ్ళని కలకాల బిజినెస్ lost. తెలుసు. మొత్తంగా ఇస్తా దొంగ రాస్కల్. ఆ బండిని వదిలినా నిన్ను మాత్రం వదలు. హాయ్ బావా, ఆ, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరుగు. అసలు పల్లెటూరు చూస్తుండు. పండుగ వేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చింటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒకటే మార్గం ఉంది. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళైపోయి ఉంటుంది. అటైతే నాకు కూడా ఒక 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంట పడ్డారని. ఇంకెవరు లేరా? ఇప్పుడు లేరు. హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఉన్నారే. ఇంత వీక్ కాదు. ఇలాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్లా వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటర్? తింటావు చదువుని. చదువుకున్న కానించి నువ్వు నేను సమానం బొంగు పోషణం, ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబీసీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగుండు అనుకుంటారు. అదే అందరి ముందు పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటాం. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చింది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం గుడ్డలో పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? సరే, నీ లవ్ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బాగుతున్నా? లవ్వా? అవ్వా, నా ముందన్నట్టు అన్నావు కానీ ఆడి ముందన్న మాకు. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండె ఆగి చచ్చిపోతాడు. అసలు నల్ల ప్రాణం. వరుసకు బావైనా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చేదవా. అబ్బో, పిచ్చేదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. బావా,
చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చింటే నిజంగా పండగలా ఉండేది. అత్తయ్య మావయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంటపడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? లేరు. హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటది. అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు పోషం అనే ప్రతిరోజు గొడవలు. పుట్టు పిల్లలకి ఏబిసిడ్లు వంటలు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగుండు అనుకుంటుంది. అదే అందరిలో మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బాగుతున్నా? లవ్వా హవ్వా? నా ముందంటే అన్నావు గాని ఆడి ముందు అనుమకు. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాగి చచ్చిపోతాడు. అసలు ఏ నల్లపురం వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. ఇచ్చేదవా నల్ల ప్రాణం. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. నువ్వు ఆపరా. సూపర్ యాక్టింగ్ స్కిల్స్. హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శాలిని. మై లైఫ్ ఫుల్ డ్యాமேஜ். ரகுவரன் ஃபெயிலியர். எங்கள் அம்மா விட்டாங்க ஒரு அரை பளீர்னு. என் மேலே தப்பே இல்லை. அப்பா அம்மா தம்பி 3 பேரும் என்னை ஒதுக்கி வச்சுட்டாங்க. ஏன் இப்படிலாம் பேசுற? அம்மா அடிச்சிட்டாங்க தானே. அம்மா இல்லாதவங்கள்ட்ட போய் கேளு, அம்மா அடிக்கிறதுல எவ்வளோ சுகம் இருக்குன்னு அவங்க சொல்லுவாங்க. வாவ், வாட் எ டயலாக். என்ன வசனம். எங்கள் வீட்டில் நீ இருந்திருந்தா தெரியும். எதுக்கு எடுத்தாலும் கம்பேரிசன். அவன் வேலைக்கு போகிறான், நீ வேலைக்கு போகல. அவன் சம்பாதிக்கிறான், நீ சம்பாதிக்கல. அவன் கார் வாங்கிட்டான், நீ ஒரு மோர் கூட வாங்கலை. நான் 10 படிக்கும்போது அவன் என்னை விட உயரமாக வந்துட்டான். அதுக்கு எங்கள் அப்பா என்ன பார்த்து என்ன கேட்குறா தெரியுமா? அவன் எவ்வளோ ஒழுங்காக சாப்பிட்டுட்டு உயரமாக வந்திருக்கான், நீ ஏன்டா இப்படி இருக்கேன்னு. அந்த மூதையை வளர்ந்துக்கு போனால் அதுக்கு நானா பொறுப்பு? உன் மேலே இருக்கிற அக்கறையில் தானே இப்படி சொல்கிறாங்க. ஐயோ, பொல்லாத அக்கறை. உனக்கு என்னம்மா, நீ எங்கள் வீட்டுக்கு ஒரே பொண்ணு. நான் அப்படியா? எங்கள் வீட்டில் பேரில் கூட ஒரு வஞ்சனை தெரியுமா? அவனுக்கு மட்டும் ஹீரோ பேர் கார்த்திக், எனக்கு வில்லன் ரகுவரன். எனக்கு கார்த்திகை விட ரகுவரன் தான் பிடிக்கும். அப்படின்னா அப்படிதான். தேங்க்யூ தேங்க்யூ தேங்க்யூ. బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగావు, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చింటే నిజంగా పండగలాగే ఉండేది.
దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది. అట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. సారీ. అదే 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? లేరు. హైదరాబాద్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఎంత వీకా? కాదు, ఇలాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అని నా ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఎట్టా వర్కౌట్ అవుతాయి? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది, అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్నాం అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న దగ్గర నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అంటూ ప్రతి దానికి గొడవలు. పుట్టే పిల్లలకి ఏబీసీలు వంటలు నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. ఇంకేమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. గంగలో కలిసిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకపోతే బాగున్నా అనుకుంటుంది. అదే అందరి మధ్య పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చేసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగుల్లో చేస్తున్నట్టు ఇంట్లో చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నగలు బాగుతానా? లవ్వా? నా ముందంటే అన్నావు కానీ ఆడి ముందని మాకు పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకు బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చేదవా నల్ల ప్రాణం. చాక్లెట్లు ఇంకొద్దు. నీ చాక్లెట్ ఇవ్వను రైకా, ఎక్కువైపోయింది చాక్లెట్ నీకు. అమ్మా ఏంటి ఫస్ట్ డ్రింక్ ఎత్తేసా? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా ఈ టైంలో? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. చూడు, నేను రాను, నువ్వు కూడా వెళ్ళకు ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున్నాక లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మద్దంటావు, నిన్ను పిలిస్తే రావు, ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను. బై. ఒకటి బటర్ స్కాచ్. రానన్నా తింటావా? ఇంకొకటి చిన్నది, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తానే. గణేషా? ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టినంటే. గణేష్ మీరు ప్లీజ్ మాట్లాడకండి, వెళ్ళిపోండి. అయినా పోయేదని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షను. నీకెందుకు టెన్షన్? ఏదైనా అయితే తెలుస్తుంది నీకు. ఏమవుతుంది? నీకు తెలీదా? వెళ్ళొద్దంటే వినవా? అంతేనా? ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నవ్వొచ్చుగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు, కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తా. నిజంగా? 1 o'clock కూడానా? ఎస్ షూర్. ఇల్లు వచ్చింది, వెళ్ళమ్మా. నువ్వు చెప్పు. కనకరావు
చేయనా? బాగా చేసా యాక్టింగ్, సూపర్. హాయ్. ఏంటి ఫస్ట్ డ్రింక్ ఎత్తేసావు? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా? ఈ టైంలోనా? ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? ఆహా, 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున్నాక లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దు అంటావు, నేను పిలిస్తే రావు. ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నా, బాయ్. ఏపా ఒకటి బటర్ స్కాచ్. రానన్నా తింటావా? ఇంకొకటి చిన్నది. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దు. వద్దా? పెద్దది 25 రూపీస్. 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్, నేను రేపిస్తాను. గణేషా? ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళేదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? నేను చెప్పావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు? కొట్టానండి సార్. సార్ పాపం సార్. గణేష్ మీరు ప్లీజ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంటావేంటి? అయినా పోయాని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షను. నీకెందుకు టెన్షన్? ఏదైనా అయితే తెలుస్తుందా? ఏమవుతుంది సిద్ధు? నీకు తెలీదా? వెళ్ళొద్దంటే వినవా? అంతేనా? ఇంకెప్పుడు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నవ్వచ్చు కదా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? 1 o'clock కూడానా? ఓ 2, షూర్. 3. ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. కనకరావు. ఓయ్, నువ్వు ఒక్కడి ఎలా వెళ్తావు? నీ డ్రాప్ చేయనా? స్టార్ట్ కెమెరా, యాక్షన్. చెప్పు. ఎక్కడున్నా? ఏ ఎక్కడున్నా చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ? నువ్వెక్కడున్నావు? మన్ను, నేను చెప్పేది విను. నాకెందుకో ఇప్పుడు నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. I strongly believe you're here right now. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే I love you so much. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్లోనే ఉన్నాను. No, you're a liar. You're here. My love is true. You're a liar. రే టీ చెప్పండి రా, సిగరెట్లు కాల్చకండి రా, హెల్త్లు పాడైపోతాయి.
అమ్మ దీనమ్మా. కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఇదేనా? వెళ్తాంలే అమ్మా కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే మొహమేనా నీది? ఏరా నేను వెళ్ళకూడదా పోస్ట్ ఆఫీస్కి? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఇక్కడ లేనని చెప్పావే. అది సరే, ఏంటి నేను చూస్తుంటే నీ వీపుకు తెలుస్తుందా? మరి తెలీదా? నాకు తెలియట్లేదే. ఎవరినైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను, కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను. అబ్బా ఏదో చిన్న అబద్ధం ఆడాను. నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్ ఇస్తావని. That's why I hate you, truly and completely. కోపంగా ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు క్లాస్కి పో. రేయ్ నీ గౌరీ ఎక్కడుందిరా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగ ఏపుకు తింటుందా? అమ్మాయిలు మనకు వేస్ట్, మర్చిపో. నువ్వు కూడా నాకు వేస్ట్. వెళ్ళమని చెప్పండి రా. ఇన్నిసార్లు ఎటు నీళ్ళు ఇవ్వద్దంటే చెప్పండి. వెళ్ళమని చెప్పు బే. హాయ్ నువ్వు మారిపోయావు. ఈరోజు నువ్వు ఒక్కసారి కూడా నా మీద కోపం తెచ్చుకోలేదు తెలుసా? నేనేం మారలేదు. ఒప్పేసుకో అమ్మా, నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయావు. మారలేదు మారలేదు మారలేదు. ఓకే 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 నువ్వు మారలేదు. ఓ పని చేద్దామా? సరదాగా 5 minutes క్యారెక్టర్ మార్చుకుందామా? క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే అంటే నువ్వు ఆర్య, నేను గీత. బాగుంది 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 బాగుంది. బాగుందా? ఆడేద్దామా? ఓకే స్టార్ట్. టాయ్ టాయ్ టాయ్. ఓ జీవించేస్తున్నావే. ట్రింగ్ ట్రింగ్. ఐ లవ్ యూ. హలో ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైతే మనసులో దాచుకో. బయటికి ఎందుకు యు నో చెప్తున్నావు? వన్ థింగ్, ఐఎమ్ సో ఎక్స్ప్రెసివ్. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. ఏ నువ్వు మారవా? చెప్తే అర్థం కాదా? ఇచ్చా నీకు? ఎందుకు నువ్వు నాకు పెడుతున్నావు? ఏ నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యూ, 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 ఐ హేట్ యూ. ఏంటి దేవుడు ఏమన్నాడు? అజయ్ ఎప్పుడు వస్తాడని చెప్పాడా? వన్ వీక్ లో వస్తానని చెప్పాడే. ఆ లెటర్ నువ్వే రాసావు కదా? దొరికిపోయాను రా బాబు. అడుగుతుంది నిన్నే. అబ్బా చచ్చంద్ర దేవుడా, చిట్టేస్తుంది. నువ్వే రాసి తను రాశాడని అబద్ధం చెప్పావు కదా? ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ? నా ప్రేమ ఫీల్ అయితే చాలు అన్నావు. ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమని నేను భరించలేకపోతున్నాను. అసలు తప్పంతా నీదే. నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? నేను నిన్నే ఎందుకు ప్రేమించకూడదు? సూపర్ సూపర్ యాక్టింగ్.
என்ன நடந்தது நீ சொல் சேதுபதி. கோவில் முழுவதும் பக்தர்கள் கூடியிருந்தனர். தேவசேனை அவர்களும் நுழைய வந்தார். அது நீங்கள் வரும் வேலை என்பதால் நான் அவரை மேற்கு வாயில் வழியாக வர சொன்னேன். என்ன இது? பாதிக்கப்பட்டவனை ஏன் பயமுறுத்துகிறாய்? வஞ்சகனின் நெஞ்சில் இருக்கும் நஞ்சு கெஞ்சி கேட்டால் வராது அரசு. நீ எல்லை மீறுகிறாய் பாகுபலி. நிறை மாத கர்ப்பிணின் கைகள் விலங்கில் போட்டு விசாரணை நடத்தும் இந்த சபை எப்போதே எல்லை மீறிவிட்டதம்மா. நிறை மாத கர்ப்பிணியோ தள்ளாடும் கிழவியோ நீயோ நானோ விசாரிக்கும் விதிமுறை ஒன்றுதான். நடந்தது என்னென்று தெரியுமா உனக்கு? என்ன நடந்தது தேவசேனா? கோவில் பெண்களை ஒரு வரிசையில் வரச் சொன்னான். அப்போது அவர்கள் மேல் கைகளை வைத்து தடவினான். என் மீதும் கூட கை வைக்க பார்த்தான். விரல்களை வெட்டிவிட்டேன். நீ செய்தது தவறு. பெண்கள் மேல் கை வைத்தால் வெட்ட வேண்டியது விரல்கள தலைகள். கிளம்பு. அம்மா பொம்மாயி தாங்க முடியாது. வா வா என்கிட்ட வா. நினைக்கும் போதே எனக்கு பைத்தியம் முடிக்குது. வா 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 வாடி. வரலன்னா உன்னை கொல்லுடுவேன். அடியே அருந்ததி, உன் ரத்தத்தை குடிப்பேன் நானு. நீ இந்த சமாதியில இருந்து வெளியில வர முடியாதுடா. வருவேண்டி. முடியாது. வருவேன். விட மாட்டேன். விட மாட்டேன். என்ன விட மாட்டேன். வருவேன். முடியாது. உனக்கு நான் நரகத்தை காமிக்கிறேன். உனக்கு நான் நரகத்தை காமிக்கிறேன். முடியாதுடா. பேசாம இரு. ஏய், நடக்க கூடாது. விட மாட்டேன். அம்மா பொம்மை